పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి దేఖ్ లేంగే అనే ఒక లిరికల్ సాంగ్ వచ్చింది. సో మరి పవన్ కళ్యాణ్ గారు డాన్స్ స్టెప్లు వేయడమే చాలా తక్కువ, ఇందులో చాలా మటుకు స్టెప్లు వేస్తారని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఆ సాంగ్ ఏ విధంగా ఉంది? సో ఖచ్చితంగా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి తెలిసినంత విధంగా ఫ్యాన్స్ పల్స్ ఇంకెవరికి తెలియదు, ఎందుకంటే ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్ కాబట్టి. సో ఆ విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి దేఖ్ లేంగే సాలా అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది అనమాట. సో ఈ పాట వింటూ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే దాదాపు ఒక 10 ఏళ్ళు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు అట్లా పర్ఫామ్ చేసి అంత ఎనర్జెటిక్ గా అసలు డాన్స్ అనేది మర్చిపోయారు అనమాట. సో ఈ మధ్యన వచ్చిన సినిమాలన్నీ కూడా కొంచెం ఏదో ఆయన ఎలివేషన్స్ కి వాటికి వెళ్ళిపోతుంది, కానీ డాన్స్ వేయించాలి అని ఎవరు కూడా అనుకోవట్లేదు. సో ఆ మధ్యన హరిహర విర్మల్లో మన కొల్లగొట్టిన ఒక సాంగ్ వచ్చినా కానీ సో ఈ రేంజ్ వైబ్ అయితే రాలేదనమాట. సో మరి ఇప్పుడు వచ్చిన సాంగ్ చూస్తే అది న్యూ ఇయర్ పార్టీలో కూడా అదే మోగేలా అనిపిస్తుంది. సో మరి దేఖ్ లేంగే సాలాలో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ ఆయన డాన్స్ కానీ అసలు ఆయన పర్ఫార్మెన్స్ మొత్తం ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి. సో చూసే ఫ్యాన్స్ అందరికి సాంగ్ ఎక్కడో రొటీన్ గా ఉందరా అనే ఫీల్ ఉన్నా కానీ సో పవన్ కళ్యాణ్ గారు ఎనర్జెటిక్ డాన్స్ కానీ ఆ స్వాగ్ కానీ చూసిన తర్వాత అది అసలు వైబ్ లోకి వెళ్ళిపోతారు అనమాట. దానికి తోడు ఆయనతో పాటు శ్రీలీల గారు కూడా డాన్స్ ఇద్దరు, ఇంకా అంతకుముందు మహేష్ బాబు గారికి ఎట్లయితే సోకులాడి స్వప్న సుందర్ సాంగ్ ఎట్లా పడిందో ఇప్పుడు ఈ సంవత్సరంకి ఇది మా పవన్ కళ్యాణ్ గారికి అట్లా పడిందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మరి ఇంకా డిఎస్పీ గారు అంటే మరి పవన్ కళ్యాణ్ గారికి ఎంత డ్యూటీ చేస్తారనేది ఇక్కడ కనపడుతుంది అనమాట. సో ఈ సాంగ్ అలాగే 24 hours లో అత్యధిక మిలియన్ వ్యూస్ సాధించుకున్న సాంగ్ గా తెలుగు సాంగ్స్ లో రికార్డు చేసుకుంది అనమాట. సో అట్లానే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఇలా చూస్తాం అనుకోలేదని చెప్పి అందరూ కూడా హరీష్ శంకర్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్తూ సోషల్ మీడియాలో ఆయన ఎత్తేస్తున్నారు ఫుల్ గా. సో మరి హరీష్ శంకర్ గారికి తెలుసు ఒకప్పుడు గబ్బర్ సింగ్ తీసి ఆ ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ పెట్టినా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు పుష్కరం దాటింది అనుకుంటా. సో మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ తో ఫ్యాన్స్ కి డబుల్ ఫుల్ మీల్స్ పెట్టడానికి అయితే రాబోతున్నారు అనమాట. సో మరి ఈ సినిమాలో ఇంకా డైలాగ్స్ కూడా అంతే విధంగా హరీష్ శంకర్ గారి మార్కులు ఉండబోతున్నాయి. సో ఆ సాంగ్ కూడా ఇప్పటికే ఒక మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రమోషన్ చాలా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు ఈ సాంగ్ తో. సో ఇంకా రాబోయే సాంగ్స్ కూడా ఎలా ఉంటాయి, డిఎస్పీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎలా కొడతారో తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆల్బమ్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. సో సినిమా కూడా ఒక మంచి హైప్ లో ఫ్యాన్స్ కి అయితే అందిస్తారని అర్థమవుతుంది అనమాట. సో మరి ఓజీ లాంటి సినిమా తర్వాత ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమా కోరుకున్న ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ సినిమా అని చెప్పొచ్చు. మరి చూడాలి ఈ సినిమా సమ్మర్ లో 2026 కి రిలీజ్ అవుతుంది, ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది, ఫ్యాన్స్ ఎలా ఖుషి చేస్తున్నారు.